గొప్ప దేవుడు, పవర్ఫుల్ గాడ్, ఇవన్నీ వింటాం కదా. కానీ యేసు ప్రభులో ఒక విశిష్టత ఉందండి. మీతో మేము వాదించడానికి రావట్లేదు, లేకపోతే మిమ్మల్ని మతం మార్చడానికి అస్సలు రావట్లే, మీతో మేము గెలవడానికి కూడా రావట్లేదు. ఒకటే, మేము దేవుని ప్రేమను అనుభవించాం, ఆయన ప్రేమలో మునిగి తేలుతున్నాం. మాకు ఎలాంటి కష్టం వచ్చినా అది కష్టంలో అనిపించదు, ఎందుకంటే ఆయన ప్రేమలో మేము ఉన్నాం కదా. అది మాకు ఆనందం ఇస్తుంది. సో మీరు కూడా అదే ఆనందంలోకి రావాలని కోరుకుంటున్నాము. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మాటలతో చెప్పి వదిలేదు. ఆయన ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఉంటారు, మనకి జీవం ఇస్తారు. మనకి 2 కిడ్నీలు పోయినాయి అనుకోండి, ఒక కిడ్నీ ఇస్తారు, ఇంకో కిడ్నీ ఇస్తారా? వాళ్ళు ఎవరు, ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా లైఫ్ ఉండదు కదా. కానీ యేసు ప్రభు అయితే ఆయన 2 కిడ్నీలు కాదు కదా, ఆయన రక్తాన్నంతా నీ కోసం చిందించాడు. ఆ రక్తం ఎంత శక్తివంతమైనదంటే నువ్వు చనిపోయినా కూడా తిరిగి నిన్ను లేపగలిగిన శక్తి ఉన్న రక్తం అది. ఆయన చనిపోయాడు, సమాధిలో ఉండలేదు, తిరిగి 3rd డే లేచిన ఒక్కటే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసు ప్రభు వారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారండి. మన జీవితం 70 సంవత్సరాల మట్టుకు కాదు, 80 సంవత్సరాల మట్టుకు కాదు, మనదంత చిన్న జీవితం కాదు, అంతకంటే పెద్ద జీవితం నీకు నాకు ఉంది తెలుసా? ఆ విషయం నీకు తెలుస్తుందా? అంతకంటే గొప్ప ఆనందం నీకు ఉంది తెలుసా? ఈ లోకంలో మనము చనిపోయాక మనకి రెండు చోట్లకు వెళ్తామని మనం వింటాం. ఒకటేంటి స్వర్గం, ఇంకొకటి ఏంటి నరకం, రైట్? మరి మనం పుణ్యకార్యాలు చేస్తేనో, లేకపోతే అందరికి ఫుడ్ పెడితే, మంచిగా భోజనం పెడితేనో మనకి పరలోకం వచ్చేస్తుందా, స్వర్గం వస్తుందా? లేదు, రాదండి. మనము ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఆ బస్సు ఎక్కితేనే వెళ్తాం, అంతే కదా. హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్సు ఎక్కి వెళ్ళాలా? అది కాదు నేను వేరే బస్సు ఎక్కుతానంటే అక్కడికి వెళ్ళలేము. అలాగే స్వర్గం కావాలన్నా, నీకు శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా నిజమైన మార్గాన్ని ఏంటో నువ్వు తెలుసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు ఊరికే నీ చెవిలోకి రావట్లే, ఊరికి నీ తోసేకి చెవుల్లో నుంచి మాటలు ఇవి చాలా విలువైనవి. నీకు ఆనందాన్ని ఇస్తాయి. నీకు శాంతి లేదా, నీకు శాంతి ఇస్తుంది. నీకు సమాధానం లేదా, సమాధానం ఇస్తుంది. నీకు నెమ్మది లేదా, నెమ్మది ఇస్తుంది. ఇవన్నీ కూడా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దయచేసి మీరు ఈ వార్త నిర్లక్ష్య పెట్టకండి.